शिवाय गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि భగవత్పాదశంకరం లోకశంకరం। శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను। ఇప్పటి వరకు మన ఛానల్లో 100కు పైగానే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాము। ఇదే మొట్టమొదటి లాంగ్ వీడియో। ఇందులో మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటి అంటే భారతీ తీర్థస్వామి వారు గరుడ గమన తవ అనే భక్తి గీతంలో శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ అనే ఒక చరణం రాశారు। शंख चक्रधर दुष्ट दैत्य हर सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा। అంటే శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలను ధరించి అసుర సంహారం చేస్తూ ఈ లోకాన్ని రక్షిస్తున్నారు అని దాని అర్థం। శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అసురుల్ని సంహరిస్తారు అని మనకు తెలుసు। అయితే ఆ శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చింది ఎవరు అనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశము। ఇప్పుడు నేను చెప్పబోయే అంశము శివపురాణం కోటి రుద్ర సంహిత 34వ అధ్యాయంలో ఉంది అని గమనించగలరు। ఆ అధ్యాయంలో సూత మహర్షిని మహర్షులంతా ఒక ప్రశ్న వేస్తారు, అయ్యా పూర్వం హరీశ్వర లింగాన్ని పూజించి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పొందాడు అని మేము విన్నాము, ఆ కథని కాస్త వివరించండి అని చెప్పి సూత మహర్షిని మునులంతా అడుగుతారు। అప్పుడు సూత మహర్షి ఈ కథంతా చెప్తారు। పూర్వం రాక్షసులందరూ చాలా అల్లరి చేశారు, మానవుల్ని చంపుతూ దేవతల్ని హింసిస్తూ నానా గొడవలు చేశారు। అప్పుడు దేవతలందరూ వెంటనే శ్రీహరి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరే మమ్మల్ని రక్షించాలి, ఈ రాక్షసుల బాధలు మేము పడలేకపోతున్నాము అని చెప్తారు। అప్పుడు శ్రీహరి అనుకుంటాడట, ప్రస్తుతం నా దగ్గరున్న ఆయుధాలతో కూడా ఈ రాక్షసుల్ని చంపలేము అని। ఆ తర్వాత శ్రీహరి ఒక సంకల్పం చేసుకుంటారు, నేను ఎలా అయినా కైలాసానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన దగ్గర నుండి ఈ రాక్షసుని చంపడానికి ఏదన్నా పొందుతాను అని చెప్పి అన్నట్టుగానే శ్రీహరి కైలాసానికి వెళ్ళి అక్కడ హరీశ్వర లింగాన్ని ప్రతిష్ఠిస్తారు। ప్రతిష్ఠించి దానికి ప్రతిరోజు విధిపూర్వకంగా పూజలు చేయడం మొదలు పెడతారు। ఎలా పూజ చేస్తారు అంటే శివ సహస్రనామాన్ని చదువుతూ, సహస్రనామం అంటే 1000 పేర్లు ఉంటాయి కదా, ఆ 1000 పేర్లను చదువుతూ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కమలాన్ని అంటే తామర పువ్వుని సమర్పిస్తూ పూజ చేసేవారు। అలా ప్రతిరోజు 1000 నామాలు చదువుతూ 1000 పూలను సమర్పిస్తూ పూజ చేస్తూ ఉన్నారు। ఇలా కొన్నాళ్ళు గడిచింది। ఆ తర్వాత శివ పరమాత్మకి విష్ణువుని పరీక్షించాలి అని బుద్ధి పుట్టింది। వెంటనే ఆ విష్ణుమూర్తి చేస్తున్నటువంటి పూజలో నుండి ఒక పువ్వుని శివుడు మాయం చేశాడు। శ్రీ మహావిష్ణువు పూజ చివరి వరకు వచ్చింది। 999 నామాలు చదివి 999 పూలను సమర్పించారు। ఒక నామం మిగిలిపోయింది, పూలేమో అయిపోయాయి। శ్రీ మహావిష్ణువుకి అర్థం కాలేదు, నేను సరిగ్గా లెక్కపెట్టి 1000 పూలు తెచ్చాను కదా, ఒకటి కనిపించట్లేదు ఏమిటి అని మొత్తం అంతా వెతికారు, ఎక్కడా కనిపించలేదు। అప్పుడు శ్రీహరికి ఒక ఆలోచన వచ్చింది, అందరూ లోకంలో నన్ను పుండరీకాక్ష కమలనయన అంటూ ఉంటారు, అంటే నా కళ్ళు కూడా తామర పూల్లాగా ఉంటాయి అని కీర్తిస్తూ ఉంటారు కదా, మరి ఈ పువ్వు బదులు నా కంటిని ఎందుకు శివుడికి సమర్పించకూడదు అని సంకల్పం చేసుకొని అన్నట్టుగానే వెంటనే తన కంటిని పెకలించి శివుడికి 1000వ పువ్వుగా సమర్పిస్తారు। శివుడు వెంటనే ప్రసన్నుడై అక్కడ ప్రత్యక్షమవుతారు। ఓ శ్రీహరి, నీ భక్తికి నేను చాలా ప్రసన్నుడనయ్యాను, నీకు ఏం కావాలో వరం కోరుకో అంటారు। అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు, ఓ పరమేశ్వర, మీకు తెలియని విషయమా, మీరు సర్వజ్ఞులు, కానీ మీ మాటని ధిక్కరించకూడదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను। రాక్షసులందరూ లోకాల్ని పీడిస్తూ ఉన్నారు, వారిని చంపడానికి నా దగ్గరున్న ఆయుధాలు కూడా పనిచేయట్లేదు, మీరే ఏదో ఒక దారి చూపించాలి అని శ్రీహరి శివుణ్ణి అడుగుతారు। వెంటనే శివ పరమాత్మ ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతమైనది, సృష్టిలో దేన్నైనా ముక్కలు ముక్కలు చేయగలిగినటువంటి సుదర్శన చక్రాన్ని శ్రీహరికి ప్రసాదిస్తారు। అప్పుడు ఆ విష్ణుమూర్తికి సుదర్శన చక్రం వస్తుంది। ఆ తర్వాత శివ పరమాత్మ విష్ణువుతో కొన్ని మాటలు చెప్తారు, ఏమని అంటే ఎప్పుడూ అనర్థాలు కలగకుండా ఉండడానికి నువ్వు నన్ను ధ్యానిస్తూ ఉండు, ఎప్పుడు ఈ శివ సహస్రనామాల్ని పఠిస్తూ ఉండు, ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టకుండా ఆ సుదర్శన చక్రాన్ని ధరించే ఉండు అని చెప్తారు। చెప్పిన తర్వాత శివ సహస్రనామ స్తోత్రం యొక్క మహిమ చెప్తారండి। ఎవరైతే ప్రతిరోజు ఈ శివ సహస్రనామ స్తోత్రం చదువుతారో వారికి కలలో కూడా దుఃఖం కలగదు, వారి జీవితంలో ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు తీరిపోతాయి, చివరికి ఆ మోక్షం కూడా ఈ శివ సహస్రనామం ఇవ్వగలదు అని చెప్పి శివుడు అక్కడి నుండి అదృశ్యమైపోతారు। ఆ తర్వాత విష్ణుమూర్తి ఆ సుదర్శన చక్రంతో రాక్షసుల్ని చీల్చి చెండాడడం మనకి తెలిసిన విషయమే। మన ఛానల్లో మొట్టమొదటి వీడియోనే ఈ అంశం ఎందుకు చెప్తున్నాము అని అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది శివనింద చేస్తున్నారు। శివనింద అనేది మహాపాపం। కొంతమంది అయితే శివపార్వతులు ఇద్దరు విష్ణుమూర్తి యొక్క పాద ధూళికి కూడా సరిపోరు అని మాట్లాడుతూ ఉన్నారు। ఇది ఎంత పాపమో మీరు అర్థం చేసుకోవాలి।
ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తియే శివ పూజ చేసినప్పుడు శివుని నా మాట అనవచ్చా? మన పురాణాల్లో ఒక దగ్గర శివుడు విష్ణువుని పూజించినట్టుంటే ఇంకొక దగ్గర విష్ణువు శివుణ్ణి పూజించినట్టు ఉంటుంది. అలానే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. అంతేకాదు శివుడు ఎప్పుడూ రాముణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు అని మనకి తెలుసు. ఇక్కడ శివపురాణంలో విష్ణు ఎప్పుడూ శివుని ధ్యానిస్తూ ఉంటాడు అని కూడా చెప్పారు. కాబట్టి వారిద్దరిలో భేదం చూసేవారు ఎప్పుడూ నరకంలో ఉంటారు అని చెప్పి శ్రీ మహావిష్ణువే చెప్తారు. మద్భక్తో శివ విద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాత యావత్ చంద్ర దివాకరవు అని శ్రీహరి చెప్పిన మాట. నన్ను ప్రేమించి శివుని ద్వేషించేవారు, శివుని ప్రేమించి నన్ను ద్వేషించేవారు ఇద్దరూ కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో ఉంటారు అని శ్రీహరి తేల్చి చెప్పేశారు. కాబట్టి అటువంటి శివకేశవులలో మనం భేదాన్ని చూడకూడదు. ఎప్పుడు అభేద దృష్టితో ఏక దృష్టితో చూడాలి. మనం శివుడి గురించి వింటున్నా విష్ణువు గురించి వింటున్నా కానీ ఒకే పరమాత్మ యొక్క 2 రూపాల గురించి వింటున్నాము అని దృష్టిలో పెట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.